ఇప్పుడు ఇలా భువనగిరి తీసుకోండి, భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గౌడ్స్ 3.5 లక్షల నుంచి 4 లక్షలు ఉంటారు, యాదవులు 3 లక్షల నుంచి 4 లక్షలు ఉంటారు, మునురు కాపులు ఉంటారు, గౌడ్స్ ఉంటారు, పద్మశాలీలు ఉంటారు, గొల్లకుర్మలు ఉంటారు. అది బీసీలు అత్యధికంగా ఉన్న సీట్. అది ఉన్న నల్గొండ జిల్లాలో ఉన్న 2 సీట్లలో ఒకటి రెడ్లకు ఇచ్చుకున్నావు, జానారెడ్డి కొడుకు ఆల్రెడీ ఒక కొడుకు ఎమ్మెల్యే, ఇంకొక కొడుకుని ఎంపీ చేసినావు, అంటే కుటుంబ పార్టీ. సరే నల్గొండలో ఉన్న 2 సీట్లలో ఒకటి రెడ్లకు ఇచ్చినావు, ఇంకొకటి బీసీలకు ఇస్తామంటే చామల కిరణ్ రెడ్డికి రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్. సరే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు పోరాటం చేసి దెబ్బలు తిన్నాడు, అది ఓకే. కానీ బీసీల సీటుని నువ్వు మళ్ళీ రెడ్లకే ఇచ్చినావు అంటే అక్కడ ఇలా బూరా నరసయ్య గౌడ్ ఆయన తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నాడు, ప్రొఫెషనల్ గా డాక్టర్, ఆర్థికంగా ఉన్నంత ఆయన దాచుకోవడానికి రావట్లేదు. ఆయన ఉంటే సమాజం సేవ చేయడానికి. ఇంకోటి ఆయన సైంటిఫిక్ గా మాట్లాడతాడు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నాడు బీజేపీలో ఉన్నప్పటికి కూడా. ఆయన గెలుపు కూడా తెలంగాణ సమాజానికి అవసరం. ఇలా బీసీలు చట్టసభల్లో ఉండాలని కోరుకుంటున్నా మనందరం సామాజిక న్యాయం జరగాలంటే బూర నరసయ్య గౌడ్ పార్లమెంట్కి పంపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అంటే తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నోళ్ళు, సమాజానికి మంచి చేసేటోళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా మనం పార్లమెంట్కి పంపాలి. అంటే బీజేపీ చూడండి 4 సీట్లు గతంలో గెలిచిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఈ 4 సీట్లతో పాటు ఇప్పుడు కొత్తగా అదనంగా ఏమి యాడ్ అవుతున్నాయి. దానం నాగేంద్రకి టికెట్ ఇవ్వడం వల్ల మల్కాజ్గిరి, అది రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల చేవేల గెలుస్తుంది కొండా విశ్వేశ్వరరెడ్డి 5, సునీత రెడ్డి ఇవ్వడం వల్ల అంటే ఇంకా మెజారిటీ పెరుగుతుంది. ఆల్రెడీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి పాజిటివ్ ఇమేజ్ ఉంది, ఈటల రాజేందర్కి ఉంది. వీళ్ళిద్దరికి ఇవ్వడం వల్ల వాళ్ళ మెజారిటీ లక్షల్లోకి పోయే అవకాశం ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన సెల్ఫ్ గోల్ వల్ల 2 సీట్లు కథమా.